మీ ఇన్ ద నేమ్ ఆఫ్ మీ, నా నామంలో మీరు నన్నేమడిగినా చేస్తారు. మనం యేసుకు ప్రార్థన చేసిన సమాధానం ఎందుకు పొందుకున్నామో తెలుసా? అలా చేయమని యేసు చెప్పాడు. దేవునికి స్తోత్రం. యేసు చెప్పాడు అలా చేయమని. సరే అండి, అక్కడ ఉంది ఓకే. ఎవరన్నా భక్తులు యేసుకు ప్రార్థన చేశారా? బైబిల్లో స్టెఫెన్ని రాళ్ళతో కొడుతున్నప్పుడు అపోస్తలుల 7వ అధ్యాయంలో కొడుతున్నప్పుడు స్టెఫెను పరిశుద్ధాత్మ చేత నిండిన వాడై ఏం చేస్తానండి? ప్రభువును గురించి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకో. ఎవరు చేశారండి ప్రార్థన? పక్కన చర్చ బ్యాచ్లు, ఈ పీడి సుందర బ్యాచ్, లేదంటే ఎవరు సాక్షులు ఉన్నారనుకోండి, స్టెఫెన్ ప్రార్థన చేయలేదు. అక్కడ నువ్వు తప్పు చేస్తున్నా, డాక్టర్లో కుదరట్లేదు అంటాడు. స్టెఫెన్ ప్రార్థన చేయకుండా ఆగేస్తాడు. కానీ స్టెఫెన్ ఏం చెప్తాడు? యేసు ప్రభువా నాకును చేర్చుకున్నాము. తర్వాత వచ్చినాము చూడండి, అపోస్తలుల 9:14 అని అంటాడు, ఎక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయవారందరూ. ఎలా చేస్తున్నారండి ప్రార్థనలు? యేసు నామమును బట్టి. యేసు నామమును బట్టి అంటే బైబిల్లో ఉండేది ఏంటో తెలుసా? యేసు నామంలో ప్రార్థన చేస్తున్నారు. తండ్రిని బట్టి యెహోవా నామం బట్టి ప్రార్థన చేయడం అంటే యెహోవా చేయడం. యేసు నామం బట్టి ప్రార్థన చేయడం అంటే యేసుకు ప్రార్థన చేస్తున్నారు వీళ్ళు. నెక్స్ట్ చూడండి, అపోస్తలుడు పౌలు కొరింథీయులకు 2వ పత్రిక 12వ అధ్యాయంలో తన శరీరంలో ఉన్న ఇబ్బంది నిమిత్తం ప్రార్థన చేస్తున్నాడు. ముమ్మారు ప్రభువుని యేసుక్రీస్తుని వేడుకున్నాడు. అప్పుడు ప్రభు ప్రత్యక్షమై ఆయన అంటాడు, నా కృప నీకు చాలును, క్రీస్తు బలము మన బలహీనతలో పరిపూర్ణమవుతుందని. యేసుక్రీస్తు అతనికి ప్రత్యక్షమైన విషయాన్ని పౌలు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఇంకో మాట అండి, రోమాపత్రిక 10వ అధ్యాయంలో ఓ మాట చెప్తాడు. ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై, ఆ వచ్చిన ఐడియా ఉందండి. 10వ అధ్యాయం 12వ వచనం నుంచి, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై తనకు ప్రార్థన చేయవారందరూ. ఏమనుందండి? తనకు యేసుకు నేరుగా ప్రార్థన చేయవారందరి ఎడల కృప చూపుడుగా ఆయన ఐశ్వర్యవంతుడైనాడు. హల్లెలూయా. ప్రకటన గ్రంథం ఆఖరి అధ్యాయంలో యోహాను ప్రకటన గ్రంథాన్ని ముగిస్తూ ఒక చిన్న ప్రార్థన చేశాడు. ఈ సంగతుల గురించి సాక్ష్యం ఇచ్చేవాడు. అవును, త్వరగా వస్తున్నానని చెప్తున్నాడు. ఇప్పుడు చూడు, ఆమేన్, ప్రభు అయిన యేసు రమ్ము. ఇది ప్రార్థన కాదా? ప్రభు అయిన యేసు రమ్ము ప్రార్థన. అది ఎవరు చేశాడు? యేసు చేశాడు. అపోస్తలులు ఆదిమ సంఘం యేసుకు నేరుగా ప్రార్థన చేస్తే మధ్యలో వీళ్ళు ఎవరంటే యేసు ప్రార్థన చేయకూడదని చెప్పండి. క్రీస్తును విసర్జించిన వారు. అంటే యేసు మీద కోపం ఉన్న క్రైస్తవులు అంటారా? ఎంత దారుణం అండి. మేము అన్ని నుంచి అనుకున్నాం. మా అన్నయ్య ప్రభుని నమ్ముకున్నది నన్ను చెదపడిచేవాడు. మా అమ్మకు నాకు భోజనం పెట్టలేదు. మా నాన్న వీధిలో నిలబెట్టి చెంప మీద చెప్తూ కొట్టేవాడు. అంటే మా నాన్న ఊళ్ళో ప్రెసిడెంట్, నాకు పెద్దపల్లం. అవమానం అంటే ఏంటో తెలియడం కోసం చెప్పు తీసుకుని కొట్టేవాడు మా నాన్న దవడ మీద. ఏంటి, నువ్వు ఎవరో తప్పుకోని వాళ్ళు, నువ్వు పేటలోకి వెళ్ళి యేసు ప్రభుని నమ్ముకున్నావు, అవమానం అంటే ఏంటో నీకు తెలీదు, తెలియాలని నా దవడ మీద కొట్టేవాడు. నా 19 సంవత్సరాల వయసు అప్పుడు నాకు బోధ వేసి పెద్దనే కొట్టేవాడు. అయినా యేసు మీద ప్రేమతో ఆ దెబ్బలు తుడుచుకుని ఏ ఒక్కరోజు మందిరం మానకుండా వెళ్ళాను. అలాంటిది ఎంత ప్రేమ ఉంటుంది క్రైస్తవులు అనుకుంటే, క్రిస్టియానిటీలోకి అడుగు పెట్టి సేవలోకి వచ్చిన తర్వాత యేసు ప్రభువును తక్కువ చేసే క్రైస్తవం చూసి నేను బాగా తట్టుకోలేనండి. అరే యేసు కోసం దెబ్బలు తిన్నాం, వ్యాపారం పెద్ద బిజినెస్, కన్స్ట్రక్షన్ బిజినెస్ అంతా వదిలేసి చిన్న పల్లెటూరికి సేవ చెప్పిపోయింది. దేవుడు పిలిచాడు. దేవుడి కోసం ఇంతమంది ఇంత త్యాగాలు చేశారు. ఏంటంటే అలాంటి యేసుని విసర్జిస్తున్నారు. బాగుంటుంది అది. క్రైస్తవులు కొన్ని ఏ కథనాలు చూస్తున్నాను కూడా, మీ యేసు ప్రార్థన అన్నాను సమాధులు కాదనంటే అనుకోవచ్చు. అది అన్నారంటే క్రైస్తవులని మనమే యేసు ప్రార్థన అన్నాను అరుడు సరిపోరంటే. ఒకసారి క్రీస్తు మెచ్చే క్రిస్మస్ అని పాంప్లెట్ రాసినప్పుడు అందరికి పంచుతున్నాం. ఎలా చేసుకుంటే క్రిస్మస్ మన సంఘాలకు సువార్త ఉపయోగపడుతుంది, డ్యాన్స్లు అడవులు కాకుండా మంచి సువార్త ప్రకటించి ఇలా చేస్తే బాగుంటుందని తయారు చేసిన తర్వాత అది పంచాం. మనకి హైదరాబాద్ ఇంట్లో ఒక అతను ఫోన్ చేసి బాగుంది మీ పాంప్లెట్ పెద్ద అయినా అన్నాడు. దేవుని పొరపాటు అన్నాడు. అంత బాగుందని ఒకటి తప్పు వేసేవాడు. ఏంటంటే అందులో క్రిస్మస్ అంటే క్రైస్ట్ మాస్టర్ రాసు క్రీస్తుని ఆరాధించమని, బుర్ర లేని వాళ్ళే యేసుక్రీస్తుని ఆరాధిస్తారు అన్నాడు. బుర్ర లేని వాళ్ళు మీరెవరు సార్ అంటే మా చర్చ క్రైస్ట్ అన్నాడు. నాకు తెలియదు అప్పుదాకా వీళ్ళు ఆరాధించాలి. అందరూ నాకు కాదు, నాకు తెలిసిన మాత్రం చాలా మంది ఆరాధించారు. అయితే అదేంటంటే యేసుక్రీస్తుని ఆరాధించేవాడు బుర్ర లేనివాడు అన్నాడు. నేను అన్నాను, బైబిల్లో ఒక బ్యాచ్ ఉందండి,
బ్యాచ్ చాలా దూరం నుంచి యేసుప్రభు చిన్నపిల్లడుగా ఉన్నప్పుడు బంగాళ సాంబ్రాన్ని భోగం తెచ్చి యేసుప్రభు అనే చిన్నపిల్లడుగా అర్పించి అతని దగ్గర సాష్టాంగపడి శిశువును పూజించేది. ఇంగ్లీష్ బైబిల్లో దే వర్షిప్, గ్రీకులో ప్రుస్కోనియో, ఆరాధనకి వాడే పదం ప్రుస్కోనియా. ప్రుస్కోనియా అనే పదం ఉందే. యేసుక్రీస్తుని ఆరాధించిన వాళ్ళని బైబిల్లో జ్ఞానులు అందగాని బొర్రలేని వాళ్ళు అనలేదు. దేవుని స్తోత్రం. ఏమన్నాడు? బొర్రలేని వాడు ఆరాధిస్తారట. కానీ బైబిల్ ఏమన్నాలి? జ్ఞానులు వాళ్ళు వచ్చి ఆరాధించారు. వీళ్ళందరికీ ఎందుకు నచ్చదంటే యేసుని ఆరాధించు అస్సలు ఒప్పుకోడు. మొన్న అన్నాడు, మీరు పాటలు పాడడం జాగ్రత్త చూసుకోండి, అందులో యేసుని గణపరిచే పాటలు ఉన్నాయి, అవి పాడకూడదు అన్నాడు. అవి పాడకూడదు, మనం తండ్రినే గణపరచాలి అని. ఇంకొంతమంది ఏం చేస్తారంటే పాటలో యేసున్న చోట తీసేసి యెహోవాను పెడతారు. యెహోవాను తండ్రి అని. నేను అంటే నువ్వే రాస్తావు బాబు యెహోవా మీద పాట. యేసుని పాటలు ఎందుకు లాక్కుని పేర్లు మార్చుకుని భారం అంతా ఎందుకు? నువ్వే రాసుకోవచ్చు కదా. యేసును కనపరచకూడదట, తండ్రినే కనపరచాలట. మీకు ఒక వచనం చూపిస్తానండి. యోహాను సువార్త 5వ అధ్యాయం తండ్రి 22వ వచనం. తండ్రి ఎవరికి తీర్పు తీర్చడు కానీ తండ్రిని కనపరచినట్లుగా అందరూ కుమారుని కనపరచవలనని, తండ్రిని కనపరిచినట్లుగా అందరూ కుమారుని కనపరచవలనని తీర్పు తీర్చు సర్వాధికారం కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుణ్ణి ఘనపరచని వాడు ఆయన పంపిన తండ్రిని ఘనపరచడం. దేవుని స్తోత్రం. కుమారుణ్ణి ఘనపరచిన వాడు తండ్రిని కనపరచలేడు బాబు. కుమారుణ్ణి ఘనపరిస్తేనే తండ్రిని కనపరచగలం. కుమారుని ద్వారా తండ్రిని కనపరచడం అంటే అదే. ఇప్పుడు మనందరం యేసుని ఆరాధించామంటే ఎవరు ఘనత ఎవరికి వెళ్ళినట్టు? కుమారుని ఆరాధించిన వాడే, ఘనపరిచిన వాడే తండ్రిని కనపరిచిన వాడు. దేవుని స్తోత్రం. కుమారుని గణపరచని వాడు తండ్రిని గణపరిచిన వాడు కాదు. ఈ సంఘాలన్నీ తండ్రిని గణపరచట్లేదండి. తండ్రిని గణపరచట్లేదు, కుమారుని గణపరచట్లేదు. ఎందుకురా మీ బతుకులు అలా అయిపోయినాయి అంటే క్రీస్తుని విసర్జించారు కాబట్టి. క్రీస్తుని విసర్జించేవాడికి ఇంకేముంటుందండి జీవితం. అసలు యేసు భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఎన్నిసార్లు ఆరాధించబడ్డాడు. ఈ క్రిస్తోని అనే మాట ఎక్కడ ఆత్మతో సత్యంతో ఆరాధించాలని అంటారు కదా, అక్కడ క్రిస్తోని అనే మాట ఉంటుంది. క్రిస్తోని అంటే మొక్కుట, నీవే మాకు దిక్కని ఒక వ్యక్తిని హెచ్చిస్తూ మొక్కడాన్ని క్రిస్తోని అంటారు. ఇంగ్లీష్లో వర్షిప్ అని రాశారు, తెలుగులో మొక్కుట అని ట్రాన్స్లేట్ చేశారు. బైబిల్లో ప్రభు భూమి మీద ఉన్నప్పుడు ఆయన మొక్కిన వాళ్ళు రిఫరెన్స్లు ఎన్నో ఉన్నాయి. ఒకసారి వాటిని మనం చూద్దాం. స్పీడ్గా రిఫరెన్స్లు డిస్ప్లే చేద్దాం. చూడండి, ఇది తూర్పు దేశపు జ్ఞానులు ఆయన ఆరాధించినది. అక్కడ క్రిస్తోని అనే మాట ఉంది. ఎక్కడ చూడండి, అధికారి అది ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మొక్కి. ఇక్కడ ఇంగ్లీష్లో వర్షిప్ ఉంది, గ్రీక్లో క్రిస్తోని. ప్రతి దానికి నేను మీకు ఇంగ్లీష్ చూపిస్తున్నానండి. ఇంగ్లీషు తర్వాత గ్రీకు చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, యోహాను 9:38 పుట్టుకుంటూ వాడు స్వస్థపడ్డాడు, అక్కడ ఆయనకు మొక్కెను. అక్కడ కూడా చూడండి క్రిస్తోనికి సంబంధించిన మాట ఇంగ్లీష్లో వర్షిప్ అని ఉంది. తర్వాత కొండ దిగి వచ్చినప్పుడు బహుజన సమూహాలను మొక్కినప్పుడు కుష్ఠగ్రస్తుడు, కుష్ఠవ్యాధి వచ్చిన వాడు ఆయనకు మొక్కాడు. అక్కడ కూడా క్రిస్తోని అనే మాట ఉంటుంది. ఇంకా చూడండి, ఇక్కడ లూకా 24 శిష్యులు ఆయనకు మొక్కి. చూడండి, అక్కడ కూడా అదే మాట వర్షిప్. అపోస్తులు వేసిన ఆరాధించారు, అధికారులు వేసిన ఆరాధించారు, విశ్వాసులు వేసిన ఆరాధించారు, అద్భుతాలు చేయబడిన వారు అందరూ యేసును ఆరాధించారు. ఆయన ఎక్కడ ఆరాధించొద్దని చెప్పలా. ఎందుకు ఆయనకు తెలుసు ఆయన ఆరాధన స్వీకరించుటకు అర్హుడు. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం. పరలోకంలో ఏం జరుగుతుంది? మరియు నేను చూడగా సింహాసనమును, జీవులను, పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరం వినబడింది. వారి లెక్క కోట్ల కొలది ఉండేది. వారు వధించబడిన గొర్రె పిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనత, మహిమ, స్తోత్రము పొందడానికి అర్హుడు. హల్లెలూయా. ఆయన పొందడానికి అర్హుడు. శక్తి, మహిమ పొందడానికి అర్హుడు. ఘనత, స్తోత్రం పొందడానికి అర్హుడు. ఇలాంటి ఎన్ని సంఘాలు వచ్చి యేసును ఆరాధించకూడదు, మహిమపరచకూడదు, ఘనపరచకూడదు అని చెప్పిన కోట్ల దూతలు చెప్తున్నమాట ఆయన అర్హుడు. దేవునికి స్తోత్రం. ఏం కక్ష అంటే యేసు మీద
ఎందుకంత కక్ష, ఎందుకంత విషయం తగ్గుతున్నారు? వాట్సాప్ ఓపెన్ చేస్తే, యూట్యూబ్ ఓపెన్ చేస్తే, ఫేస్బుక్, ఇన్స్టాలో ఈ క్రీస్తు విరోధులు, క్రీస్తుని విసర్జించిన వాళ్ళు అదే పని, ఇంకో ప్రసంగం లేదు. మంచిగా బాగా చెప్పట్లేదు, సంఘాలకే ఇలా జీవితంలో చెప్పట్లేదు, నలుగురికి ఇవ్వడం చెప్పట్లేదు. ప్రసంగం మొదలు పెడితే యేసు ప్రభుని హీనపరచడం, యేసు ప్రభుని తక్కువ వాడిగా చేయడం, యేసు ప్రభుని ఎందుకు పనికిరాని వాడిగా చిత్రీకరించడం. ఆయన రాకముందే, భూమి మీద రాకముందు ఈ మనుషులకి ఏమని ఆజ్ఞాపించబడిందో తెలుసా? దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 14-15 ఆ వచనాల దగ్గర ఏం రాయబడి మీకు డిస్ప్లే అవుతుంది, మీరు డిస్ప్లే మీద చూడండి. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13-14 వచనాలు. రాత్రి కలిగిన దర్శనాలు నేను ఇంకా చూస్తుండగా మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి యేసుక్రీస్తు గురించి చెప్తున్నాడు. ఆ సముఖానికి తేబడ్డాడట. సకల జనులను, రాష్ట్రాలు, ఆయా భాషలు మాట్లాడేవాడు ఆయనను సేవించినట్లు ప్రభుత్వము, మహిమ, ఆధిపత్యము ఆయనకు ఇయ్యబడిన. దేవునికి స్తోత్రం. యేసును సేవించాలట సకల జనులు, రాష్ట్రాలు యేసును సేవించాలట. అదే మాట యేసు చెప్తాడు యోహాను సువార్త 12వ అధ్యాయంలో, నేను ఎక్కడుందునో నా సేవకుడు అక్కడ ఉంటాడు, నా సేవకుడు అక్కడ ఉంటాడు. యేసును సేవించాలి అని బైబిల్ చెప్తుంది. యేసు నన్ను సేవించండి అని చెప్పాడు. నేను ప్రభువుని, నన్ను సేవించండి అని ఆయన 2 సార్లు చెప్పాడు. చూడండి ఇక్కడ ఆ మాట. అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడు కూడా ఉండును. ఒకడు నన్ను సేవించిన వల్ల నా తండ్రి అతని కనకొస్తాడు. యేసును సేవించిన వాళ్ళని తండ్రి హీనంగా చూస్తాడు, హీనంగా చూస్తాడు. డెఫినెట్గా దానికి తగిన పనిష్మెంట్ తీసుకుంటాడు. బైబిల్ ఎన్నిసార్లు చెప్తుందో చూడండి. అతి త్వరలో అటండి మనుష్య కుమారుడిని మరలా భూమి మీదకి రప్పిస్తారట. అదే కదా బైబిల్ ఎలాంటిది? ఆది సంభూతుడిని మరలా భూమి మీదకి రప్పించినప్పుడు సకల దూతలు ఆయన ఎదుట, చూడండి మాట రాశాడు, భూలోకముడు ఆది సంభూతుడిని మరలా రప్పించినప్పుడు దూతలందరూ ఆయనకు నమస్కారం చేయాలని చెప్పుచున్నారు. దేవునికి స్తోత్రం. అక్కడ కూడా పుష్కొని అనే మాట ఉంటుంది. దూతలు ఆయన ఆరాధిస్తున్నారు. దూతలందరూ ఆయన ఆరాధనకు అర్హుడని చెప్తున్నారు. దేవుణ్ణి ఘనపరచడం వాడికి ఇష్టం లేదు, అందుకే యేసును ఆరాధించడానికి ఆలోచిస్తారు. ఇంకో పాయింట్కి వెళ్ళిపోతారు. మొన్న ఏదో మీటింగ్ పెట్టారు. ఏంటంటే యేసు దేవుడా, దేవుని కుమారుడా టాపిక్. ఏంటంటే టాపిక్ యేసు దేవుడా, దేవుని కుమారుడా. కుమారుడు చెప్పుకుంటే యూదులు ఎందుకు కోపడ్డారు? ఇంకో మాట అంటారు, నువ్వు దేవుని సొంత తండ్రి అని చెప్పుకుని నిన్ను నువ్వు దేవునిగా చెప్పుకుంటున్నావు. కుమారుడు అని చెప్పుకుంటే దేవుడు ఎందుకైంది? యూదులు ఎందుకు మాట అన్నారు? జనరల్గా యూదులే సగం బ్రెయిన్ వాడతారు, మనకు తెలుసు. వాళ్ళు అదో రకమైన మూర్ఖత్వం. వాళ్ళకు పాయింట్ అర్థమైంది. కుమారుడు అంటే దేవుడు అని చెప్పుకోవట అని. కుమారుడు అంటే దేవుడు అని చెప్పుకోవడం ఎందుకు అర్థమైంది వాళ్ళకి? కీర్తన 2వ అధ్యాయంలో కుమారుడిని ముద్దు పెట్టుకోండి అని ఒక మాట ఎత్తాడు. సో కుమారుడిని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు ప్రజలకి. ఆ కుమారుడిని నేనే అని చెప్పండి వాళ్ళ కోపం వచ్చింది. కీర్తనలో కుమారుడిని ఇంట్రడ్యూస్ చేసి ఆ కుమారుడు ఏమై ఉన్నాడో యెషయా గ్రంథంలో చెప్పాడు. యెషయా గ్రంథం 9:6 అందరికీ తెలిసిన సీజనబుల్ క్రిస్టియన్ వాక్యం, క్రిస్మస్ వాక్యం 9:6 ఏంటది? ఏలనగా మనకి శిశువు పుట్టిన మనకి కుమారుడు అనుగ్రహించబడును. ఏ కుమారుడు? 2వ అధ్యాయంలో కీర్తన 2వ అధ్యాయం ఇంట్రడ్యూస్ చేశారే ఆ కుమారుడు అనుగ్రహించబడతాడు. ఆ కుమారుడు ఎవరు? ఆశ్చర్యకరుడు. డిఫరెన్స్ ఉందా? ఇటువంటి ఏలనగా మనకి శిశువు పుట్టిన మనకి కుమారుడు అనుగ్రహించబడును. ఆయన పొందిన రాజ్యభారం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. హల్లెలూయా. యేసు ఎవరు? బలవంతుడైన దేవుడు. ఈ రిఫరెన్స్ యేసు తనకి కోట్ చేసుకున్నాడు. నేను కుమారుడు అని చెప్పుకుంటే ఈ రిఫరెన్స్ కోట్ చేసుకున్నావు, నువ్వు దేవుని కుమారుడు. ఆ దేవుని కుమారుడు అంటే నువ్వు దేవుడు అని చెప్పుకున్నావు. నాకు అర్థమైంది. ఆ బ్రెయిన్ వాళ్ళకి అర్థమైంది కూడా, నాకు అర్థమవుతుందంటే ఆఫ్ కూడా లేదని అనుకోవాలి. ఆయనకు అర్థమైపోయింది. ఆ బ్రెయిన్ ఉన్న యూదులకి వాళ్ళకి అర్థమయ్యేవారు, నువ్వు దేవుడు అని చెప్పుకున్నావు అని చెప్పారు. యేసు కుమారుడే. కుమారుడు అంటే దేవుడు. దేవుడు అని ఒప్పుకోకపోతే నానే బలవంతుడైన దేవుడు, అది ఒప్పుకో. దేవుడు స్తోత్రం. ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో కుమారుడు గురించి రాయబడిన కీర్తన భాగం అక్కడ రాశారు. కుమారుడు గురించి అయితే కుమారుడు గురించి ఏమని రాయాలి? కుమారా నీ సింహాసనం రాయాలి. ఏమని రాశాడు? దేవైంద్రుడు. తన కుమారుడు గురించి అయితే కుమారా నీ సింహాసనం నిరంతరం నిలిచిందని రాయాలి. తన కుమారుడు గురించి అయితే దేవా నీ సింహాసనం నిరంతరం నిలిచినది. హల్లెలూయా. అంటే యేసు దేవుడు అని బైబిల్ చెప్తుంది. ఆ
కుమారుడు అంటే ఎవరు కాదు, దేవుడు. స్పష్టంగా ఆ మాట చెప్తుంది, కానీ నాకు అర్థం అవుతున్నా. ఓ మాట మీకు చెప్తాను. మీరు యోహాను సువార్త 1:18 చాలాసార్లు చదువుకుంటాడు. ఏమైనా ఎవడను ఎప్పుడును తండ్రిని చూడలేదు, తండ్రి రొమ్మును ఆనుకున్న అద్వితీయ కుమారుడే ఆయన బయలుపరిచాడు. దాన్ని కింద పుట్టినోట్లో ఓ మాట రాశాడు, జనితైక కుమారుడే. దాని పక్కన ఇంకో మాట రాశాడు, ఏముంది చూసారా? అద్వితీయ దేవుడే. పుట్టినోట్లో 2 పేర్లు ఉంటాయి. ఇప్పుడు దాకా రెండోది కూడా చదవలేని చాలా మంది ఉన్నాయి ఇక్కడ. ఎందుకు ఆపేసాడు ఎవడం వల్లనే? ఆ రెండో మాట చదవకుండా అద్వితీయ దేవుడే. గ్రీక్లో ఏమని చూద్దాం. గ్రీక్ మూలప్రతులు ఇదిగోండి, యోహాను సువార్త 1:18 నుంచి గాడ్ నో వన్ హ్యాస్ సీన్ ఎవర్. దేవుడిని ఎవరు ఎప్పుడు చూడలేదు. ఓన్లీ బిగాటన్ గాడ్, ద వన్ బీయింగ్ ఇన్ ద బాసం ఆఫ్ ద ఫాదర్. ఇలాంటి ఓన్లీ బిగాటన్ సన్ ఉందా, బిగాటన్ గాడ్ ఉందా? పైన పదం థియోస్. థియోస్ అనగా దేవుడు. బిగాటన్ గాడ్ అంటే అతడి మోనోజెనస్. మోనో అంటే సింగిల్, ట్రాక్స్ మోనో స్టీరియో అంటాం కదా. మోనో అంటే సింగిల్ ట్రాక్, గ్రీక్ పదం. మోనోజెనస్ ఒకడైన వాడు జనరేట్ అయ్యాడు. ఒకే దేవుడు జనరేట్ అయ్యి అద్వితీయ దేవుడిగా ఈ లోకానికి వచ్చి తండ్రిని బయలుపరిచాడట. దేవుడికి స్తోత్రం. క్లియర్ మాట అది. దేవుణ్ణి ఎవరో ఎప్పుడు చూడలేదని దేవుడే వచ్చి దేవుడు అంటే ఏంటో చూపించాడు అని రాశాడు ఆ మాట. దేవుడే వచ్చి ఆయన ప్రూవ్ చేశాడు ఆయన ఎలా ఉంటాడు. యోహాను సువార్త 1:1 అందరికీ ఒప్పుకోవాల్సిన మాట. అది వాక్యం ఉండేను, వాక్యం దేవుని ఉంటుంది, వాక్యము దేవుడే. ఏళ్ళేం చెప్పారు క్రీస్తు విరోధులు, క్రీస్తుని సర్జించిన వాళ్ళు? వాక్యము దేవుడై ఉండేను కాదు, వాక్యము దేవునిదై ఉండేనట. అంటే ఎవరికి గ్రీక్ రాదనుకుంటారు కదా వాళ్ళు. అందుకని వాక్యం దేవునిదై ఉండేనని ఉంది. దాన్ని ఒరిజినల్ గ్రీక్లో అంటాడు. అసలు గ్రీక్లో ఏమన్నా చూద్దామన్నమాట. ఇక్కడ అయిపోయింది. వర్డ్ వాజ్ విత్ గాడ్ అయిపోయింది. థియోన్ అయిపోయింది. థియోన్ వేరు, థియోస్ వేరు. థియోస్ అంటే గాడ్, థియోన్ అంటే దేవుడు. వాక్యం దేవుని వద్ద ఉండిన అన్నప్పుడు థియోన్ మాట్లాడు. అండ్ థియోస్ అండ్ ఓ లోగోస్, గాడ్ వాజ్ ద వర్డ్. ఇంకా మనమే చిన్న తేడాగా రాసుకున్న ఒక విధంగా వర్డ్ వాజ్ ద గాడ్ అని రాసుకున్న, వాక్యం దేవుడే ఉన్నాడని. బైబిల్ ఏమంటుంది? దేవుడే వాక్యంగా వచ్చాడని ఉంది. దేవుడి స్వాతం. గాడ్ వాజ్ ద వర్డ్. ఇక్కడ థియోన్ ఎక్కడ ఉంది? థియోస్ ఉంది అక్కడ. థియోస్ ఉంటే దాన్ని థియోన్ అని ఉందని చెప్పి జనాలను మోసం చేసి యేసుక్రీస్తు దైవత అన్నారు. నాకు అర్థం. నీకేంటి అంత బాధ? నీకేంటి అంత బాధ అంటే నీలో ఉన్న క్రీస్తు విరోధ ఆత్మ ఉందే, ఆత్మ భరించలేదు. యేసును దేవుడు అని చెప్పడానికి ఆ క్రీస్తు విరోధాత్మ అసలు ఒప్పుకోదు. అది తక్కువలేదు. ఒకసారి వీళ్ళు ఏమన్నారంటే, ఈ పనికిమాలిన సేవకులు, డబ్బు కోసం పనిచేసే సేవకులే యేసు దేవుడు అంటారు. ఒక్క అపోస్తులు కూడా యేసు ప్రభుని దేవుడు అని చెప్పి దేవుడు అని అనలేదన్నాడు. ఇందాక చదివితే యోహాను సువార్త, యోహాను అపోస్తులు కదా, పర్వాలేదు అపోస్తులేనా చెప్పాడా దేవుడని? 1వ వచనంలో చెప్పాడు, 14వ వచనం కలిపి చెప్పాడు, 18వ వచనంలో చెప్పాడు. సరే, యేసుక్రీస్తు నా గాయాల్లో వేలు పెట్టి చూడని తోమాత అన్నప్పుడు నా ప్రభువా నా దేవా అన్నాడు. అంటారు కదా అన్నాడట. యేసు ప్రభు చూసి నా ప్రభు అన్నాడట. లైవ్ చూసి నా దేవా అన్నాడట. ఈ లైవ్లో ఉన్నాడు అక్కడ. ఈ లైవ్ ఇంకా చెప్తాడు మరి. నేను అన్నాను ఇందాక, ఎవడొచ్చినా వాడికి ఆన్సర్ ఉంటుందని. ఒకసారి ఆ వచనం చూద్దామండి. ఆ వచనం చూద్దాం. అసలు ఎవరితో అన్నాడో చూద్దాం. అందుకు తోమ ఎవరితో అన్నాడు? బయట చూసానండి. ఎవరితో అన్నాడు? ఆయనతో నా ప్రభువా నా దేవా అని దేవునికి స్తోత్రం. అపోస్తలుడు కదా తోమ? అపోస్తలుడే. పౌలు లేదా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు కొరకు ఎదురు చూస్తున్నాం అని తీర్పు రాసిన 2:13 పౌలు చెప్పాడు. క్లియర్గా చెప్పాడు, యేసు మామూలు దేవుడు కాదు, మహాదేవుడు అని. మీకు ఇంకో వచనం చూపిస్తారండి. తెస్సలోనికీ పత్రిక 3:4 ఓ 2 వచనాలు పక్క పక్కన పెడితే ఒక అద్భుతమైన విషయం బయటకు వస్తుంది. చూడండి, మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మితే ఆ ప్రకారమే అన్నారు. ఏంటి? ఎవరు పరిశుద్ధులందరినీ ఎవరు తీసుకొస్తారట? ప్రభు అయిన యేసు. అది 3వ అధ్యాయం 12-13 వచ్చిన. 4వ అధ్యాయంలో ఏమన్నాడు? అదే
ప్రకారముగా యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చిన 4వ మాట. దేవుడు వెంట పెట్టుకుని వస్తాడా, యేసు వెంట పెట్టుకుని వస్తాడా? మీకు ఐడియా ఉంది కదా, రాకడ గురించి వచ్చినప్పుడు తన వేవేల పరిశుద్ధులు తీసుకుని గుర్రాల మీద ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో రాజులకు రాజు ప్రభువులకు ప్రభు యేసుక్రీస్తు రావడం మనం చూస్తాం 19వ అధ్యాయంలో. హల్లెలూయా. ఇప్పుడు వెంట పెట్టుకుని వచ్చేది ప్రభువా, ప్రభు యేసా, దేవుడా? 2 రాశాడు. అదే తెస్సలోనికీయులకి యేసు వెంట పెట్టుకుని వస్తాడని రాశాడు, దేవుడు వెంట పెట్టుకుని వస్తాడు అని రాశాడు. దేవుడు వెంట పెట్టుకుని వస్తాడా, యేసు వెంట పెట్టుకుని వస్తాడంటే దేవుడైన యేసు వెంట పెట్టుకుని వస్తాడు. దేవునికి స్తోత్రం. అంటే పౌలు చెప్పాడు క్లియర్గా, సంఘాన్ని తీసుకుని వచ్చేవాడు దేవుడే. దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చాడు. అంత ఎందుకంటే మనము ఫస్ట్లో వచ్చిన చూస్తాం అపోస్తలుల కార్యాలు 20:28 ఏమనుంది? దేవుడు తన స్వరం, దేవుడు ఎందుకు ప్రార్థన చేశాడు అని ఆయన కింద ఫుట్నోట్ చూడండి, ప్రభు ఉంది. ఫుట్నోట్లో అద్వితీయ దేవుడు అంటే ఎవడో పెట్టుకోలే, దేవుడు అని కింద ప్రభు అని అంటే అందరూ పెట్టుకుంటారు. అసలు ఇప్పుడు మూల వచనంలో దేవుడు అని ఉందా, ప్రభు అని ఉందా? దేవుడు అంతా ప్రభు అని ఉందా? ఒకసారి చూడండి. ఆఫ్ గాడ్, దేవుడి, విచ్ హీ పర్చేజ్డ్ విత్ బ్రెడ్ ఆఫ్ హోమ్. ఇప్పుడు ప్రభు అంటే కురియోస్ అని ఉంటుంది కదా, అక్కడ ఉంది ఆఫ్ గాడ్, కురియోస్ అని పదానికి వాడాడు. దేవుడు కొనుక్కున్న సంఘం ఎలా కొనుక్కున్నాడు? విత్ ఈజ్ ఓన్ బ్లడ్. దేవుడు తన సొంత రక్తం ఇచ్చి కొనుక్కున్నది. దేవుడు తన సొంత రక్తం ఇచ్చి కొన్నది. దేవుడు కొడుకు రక్తం ఇచ్చి కొన్నాడని రాయాలి. యాక్చువల్గా ఏమంటారండి? దేవుడు కొడుకు రక్తం ఇచ్చుకున్నాడు, కానీ ఏమో రాశాడు? దేవుడు తన స్వరక్తం ఇచ్చిన వాడు ఎవరైతే ఉన్నాడో సంఘం కొరకు అతడు దేవుడై ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. యేసుక్రీస్తు ముమ్మాటికి దేవుడు ఇంకా ఎన్నో వచనాలు ఎంఐ పుస్తకంలో రాశాం. ఎప్పుడెప్పుడు పాత నిబంధనలో ఎన్ని వచనాలు యేసు గురించి చెప్పబడిందో, పాత నిబంధనలో యేసు గురించి చెప్పండి ఎన్ని వచనాలు ఎలా అతను దైవత్వాన్ని ఆపాదించాయో అవన్నీ ఆ బుక్లో చెప్పాం. అయితే ఈ సెషన్ క్లోజ్ చేసే ముందు క్లియర్గా నేను మీకు చెప్పాలనుకున్నది, ఎంతో మంది క్రైస్తవ శాఖలు యేసు ప్రభుని నమ్ముకోవడం లేదు. యేసు ప్రభుని ఎరగని, నమ్మని, ఆయన దైవత్వాన్ని అంగీకరించని ఎంతో మంది మన మధ్యనే ఉన్నారు. వీళ్ళు మన ఫెలోషిప్లో సభ్యత్వాలు కలిగి ఉంటారు, మన ప్రేమ విందుల్లో దొంగమెట్టలుగా ప్రవేశిస్తారు. వీళ్ళు కూడా పక్క నుండి మన విశ్వాసం కలిసి మీ చర్చి పేరు చర్చి కావాలంటే పేరు పెట్టకూడదు, మీ చర్చి పేరు ఉన్నారు పర్వాలేదు, మా చర్చి వచ్చాడు. అలాగే మీ విశ్వాసం చెడగొడుతున్నారు. వాళ్ళు పాస్టర్లు నిర్మాణం చేస్తున్నారు, అపహాసిస్తున్నారు, పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడుతున్నారు. వాళ్ళ గురించి ఒక వచనం ఉంది యోధా పత్రికలో, చూద్దాం ఒకసారి. యోధా పత్రిక 17వ వచనం. అయితే ప్రియులారా, అంత్యకాలం ముందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులు, చూసారా, అందరినీ వెటకారం చేయడం. మాకే బైబిల్ తెలిసిందని జోకులు ఎన్ని వెటకారం చేయడం. పరిహాసకులు ఉందని మన ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తలులు ముందే చెప్పారు. అట్టి వారు ప్రకృతి సంబంధులు, ఆత్మ లేని వారైంది భేదాలు కలిగించుతున్నారు, సంఘాన్ని ముక్క చేస్తున్నారు, డీవియేషన్స్ కలిగిస్తున్నారు. ఆత్మ లేని వాళ్ళు పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడడం, పరిశుద్ధాత్మను దూషించడం, పరిశుద్ధాత్మను చేపనని వాడని చెప్పడం, ఊరికే పరిశుద్ధాత్మతో పని లేదని చెప్పడం, మంచినీళ్ళు తాగితే ఎలా ఉంటుందో పరిశుద్ధాత్మ తాగితే అసలు దేవుడు ఏ విధమైన యాక్టివిటీస్ చేయడు, అంతా మానేసి సైలెంట్గా లోపల కూర్చోటాడని చెప్పడం. నా ఉద్దేశం నేను వేరే కోణంలో చెప్పట్లా. దేవుని ఆత్మ మన హృదయంలో, మన దేహంలో పని చేయకపోతే సువార్త ఎలా చేస్తాం, మన ఆధ్యాత్మిక జీవితాన్ని ఎలా కొనసాగిస్తాం? పరిశుద్ధాత్మ యొక్క పాత్ర అంతా ఉంటుంది. వీళ్ళు ఏం చెప్తారంటే పరిశుద్ధాత్మతో పని లేదని చెప్తూ భేదాలు కలిగిస్తున్నారు. వీళ్ళు కలిగించిన భయంకరమైన భేదం అంటే తెలుసా? దర్శన భాగం అడిగాడు దొంగ అన్నాడు. యూత్కి తెగ నచ్చేసిందంటే ఆ ప్రసంగం నాకు అర్థంలే. వాళ్ళ భాషను తింటే నచ్చేసింది. దర్శన భాగం అడిగాడు దొంగ అంటే వీళ్ళందరూ వాళ్ళ దగ్గరికి పోయారు. ఆ పీడితులు మీటింగ్ పెట్టాలని, మీరు అందరూ డబ్బులు ఇవ్వాలంటే ఆస్తులు అన్నీ ఇచ్చేసారు. వీడే మీ పాస్టర్ అయిన కదా 10 రూపాయలు అడిగారు, 100 రూపాయలు ఆడు 100 పెట్టిపోయాడు. 100 పెట్టిపోయాడు మీద పంపించారు. చూడండి, అది పాత నిబంధన కాదు, అది మెల్కీసెదెకు క్రమం. యేసుక్రీస్తు మెల్కీసెదెకుగా వచ్చినప్పుడు లేదా మెల్కీసెదెకు క్రమాన్ని మనకు వివరించినప్పుడు ఆది కాలంలో అక్కడ దశభాగం ఇచ్చారు, ఆశీర్వాదం తీసుకున్నారు. ఇప్పుడు మనందరం ఏ క్రమంలో ఉన్నామండి? లేవి క్రమంలో ఉన్నామా? లేదు.
మెల్కీసెదెకు యాజక క్రమంలో ఉన్నాం కాబట్టి అది పూర్తిగా వాక్యానుసారం ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయం కనబడతామాట. భేదాలు కలిగించడం, అపహాసం కలిగించడం, ఆత్మకు విరోధంగా మాట్లాడడం, అన్నిటికన్నా ముఖ్యం ద్వారం యేసుక్రీస్తుని ఒక సామాన్యమైన మనిషిగా నువ్వు ఎలాంటి వాడో నేను ఎలాంటి వాడినో యేసు కూడా అలాంటి వాడని బోధిస్తారండి. దారుణం దారుణం. బైబిల్ ఎబ్రీ పత్రికలో అన్నాడు, ఆయన దేవుని యొక్క మూర్తిమంతం, ఈజ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ గాడ్, ఎగ్జాక్ట్ ఇమిటేషన్ ఆఫ్ గాడ్. అంటే అద్దంలో ఒక మనిషి కనపడితే, నేను ఇక్కడ నుంచున్నాను, అద్దంలో నేను కనపడ్డాను, అతను నేను కాదంటే కుదరదు. ఎలాగా అతను కాదు అనడానికి లేదు. అలా యేసు అట దేవుని ప్రతిబింబం అని రాయబడితే యేసు మనలాంటి మనిషే, మనలాంటి సామాన్యమైన వాడే. క్రీస్తు యేసుని నరుడు అనందే, అతడు నరుడే కానీ అతడికి ఏ దైవత్వం లేదని బోధించే దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది. అందుకే యోహాను ముందే రాశాడు, మన ప్రభు అయిన అద్వితీయ నాదుని విసర్జించి అద్వితీయ నాదుని విసర్జించిన వాళ్ళు మనం సంగమా జాగ్రత్త. అనేక దుర్బోధలు మన రక్షకుడి మీద అభ్యంతరం కలగజేయడానికి ప్రయత్నిస్తున్నారు. అభ్యంతర పరిచిన వాళ్ళకి శ్రమ వస్తుంది, అభ్యంతర పడిన వాళ్ళకి కూడా శ్రమ వస్తుంది. అభ్యంతర పడద్దు. మనం సరైన మార్గంలో ఉన్నాం,